10వ అధ్యాయం 11వ వచనం. దాని తర్వాత రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? మొదటిగా మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11, దాని తర్వాత రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడేది. నెక్స్ట్ రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. మనకి నిరీక్షణ పుట్టించుటకై రాయబడి ఉన్నది. ఈరోజు మనము ఆదికాండం 36వ అధ్యాయంలో ఈసావు వంశావళి గురించి చదువుకుంటూ ఒక ప్రాముఖ్యమైన సత్యం కూడా తెలుసుకోబోతున్నాము. ఆ వాక్య భాగం కూడా నేను సహోదరి శిరీషతో చదివిస్తాను. మన దేవునిలో అనేక గొప్ప గుణములు ఉన్నాయి. ఒక గొప్ప గుణం ఏమనగా ఆయన బలహీనులని బలవంతులుగా మార్చగలుగుతాడు. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేయగలుగుతాడు. అమ్మా, హీబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం చదివించమ్మా. హీబ్రీ 11:34. అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గ ద్వారాను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనను పారద్రోలిరి. చాలా ముఖ్యమైన పాయింట్. హూస్ వీక్నెస్ వాస్ టర్న్ టు స్ట్రెంగ్త్. బలహీనులై ఉండి బలవంతులుగా మార్చబడిరి. అంటే ఎక్కడ బహుశా ఓడిపోయారో అక్కడే గెలిచేటట్లు దేవుడు చేశాడు. చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్దాము. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో, ఎంతో దూరదర్శనంతో తండ్రి, ఇద్దరు సహోదరులు, బ్రదర్ విజయ్ గారు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. ఈ సాయంత్రం వేళ ఎంతో మంది వీకెండ్ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి. లేఖనంలో కొత్త విషయాలు మేము నేర్చుకోవాలి. మా హృదయాల్లో ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని, భయభక్తిని మేము నూతనపరచుకోవాలి అని మంచి ఉద్దేశములతో ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రం నిప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే ఇప్పుడు లెక్కని నేను 2 జనరల్ స్లైడ్స్ చూపించి మరి ఆదికాండము 36వ అధ్యాయంకి నేను వస్తాను. అక్కడ ఈసావు అనే మన యాకోబు అన్నయ్య గారి వంశావళి అన్ని వివరాలు అక్కడ ఉన్నాయి. ఎప్పుడు మనము చూసే ఈ స్లైడ్ బైబిల్ స్టడీలో మనం వాడే పద్ధతి ఏంటి, బైబిల్ స్టడీ చేసే సమయంలో మనం వాడే పద్ధతి ఏంటి, మనం వేసే 3 అడుగులేంటి అనేది ఎప్పుడు మనం చూసేసి ముందుకు వెళ్తామండి. 3 ఇంపార్టెంట్ స్టెప్స్. ఈ 3 స్టెప్స్ మనం వేయకుండా ఉంటే బైబిల్ స్టడీ వెనకాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంలని మనము సాధించలేం. మొదటిగా అబ్జర్వేషన్, రెండవది ఇంటర్ప్రిటేషన్, మూడవది అప్లికేషన్. అబ్జర్వేషన్ అంటే మనం ప్రతి పుస్తకము చదువుతూ ముందుకు సాగే సమయంలో మనం అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం కవర్ చేస్తాము. ఏ వచనం మీద మనము ఫోకస్ చేస్తున్నామో దాన్ని మనము అబ్జర్వేషన్ అని అంటాం. దాంట్లో ఉన్న అర్థం ఏంటో దాన్ని అర్థం చేసుకుంటుట దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. నేర్చుకున్న పాఠాలని క్రైస్తవ జీవితంలో అమలుపరచుట దాన్ని మనము అప్లికేషన్ అని అంటాం. ఈ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశంలని మనము సాధించినట్టు. దాని తర్వాత లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. వి ఆల్వేస్ టేక్ అ 360-degree పర్స్పెక్టివ్. ఏదన్నా ఒక అంశం మనం వస్తే
మనము దాంతో కూడిన వేరే విషయాలు కూడా ఏంటి అని పరిపూర్ణంగా మనము చూడటమే 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నా, పోయిన వారం ఆదికాండం 36 అధ్యాయంలో ఈసావు పిల్లలు, వాళ్ళ మనవులు, వాళ్ళ గురించి మనము చూస్తూ తీమాన్ అనే ఒక వ్యక్తి గురించి మనం చూసాం. ఆయన ఏమయ్యాడు, ఆయన ఎక్కడ సెటిల్ అయ్యాడో అక్కడ అందరు కూడా జ్ఞానిలే పుట్టారు. యోబు స్నేహితుడు ఎలిఫాస్ అనే వ్యక్తి, ఆయన తీమానీయుడు, ఆయన జ్ఞాని అనే మాట మనం ఇర్మియా గ్రంథం 49 అధ్యాయం 7 వచనంలో మనము చూసాం. అయితే ఆయన జ్ఞాని కాబట్టి యోబు కూడా జ్ఞాని, ఎందుకంటే స్నేహము జ్ఞానుల మధ్యనే జరుగుతుంది. సో యోబు జ్ఞాని అనే విషయం చూసి ఎంత గొప్ప జ్ఞాని అనేది మనం పోయిన వారము చూసాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు దానికి అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. అమ్మా, 1986లో ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చిన ఒక చట్టం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, భారతదేశం వేరే రాష్ట్రాలన్నీ కూడా దాన్ని అంగీకరించినాయి. అదేం చెప్పండి, పోయిన వారం అటెండ్ అయిన వాళ్ళు. ఈక్వల్ రైట్స్ టు ఉమెన్. ఈక్వల్ రైట్స్ టు విమెన్. ప్రైజ్ ద లార్డ్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. సో అది 1986 ఎన్టీ రామారావు గారు తీసుకొని వచ్చినప్పుడు అందరికీ నచ్చింది. ఆ కాలంలో, యోబ్ కాలంలో, మేల్ డామినేటెడ్ సొసైటీలో ఆయన చూపించిన జ్ఞానం ఎంత గొప్పది. 42 అధ్యాయం 15 వచనంలో మనం చదువుకున్నాం. ఏమనగా ఆయన కూతుర్లకి ఆయన ఆస్తి పంచిపెట్టేటప్పుడు ఈక్వల్ షేర్ ఇచ్చాడు, విల్నామాలు అలాగా రాశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఆయన జ్ఞానంతో కూడిన ఇంకొక మాట కూడా నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలు, మీ శత్రువులను మీరు ప్రేమించాలి, కన్యక వైపు మీరు చెడు దృష్టితో చూడకూడదు, అలాగే ఎవరు మీ కింద పని చేస్తున్నారో వాళ్ళ పట్ల మీరు ప్రేమ కలిగి ప్రవర్తించాలి. ఈ 3 విషయాలు కూడా యోబులో కనిపించినాయా అడుగుతున్నా మిమ్మల్ని, ఎస్ ఆర్ నో? కొండ మీద ప్రసంగం చేసిన మాటలు ఆ సమయంలో ఇంకా బైబిలే రాయబడలేదు, యోబు ప్రవర్తనలో మనకు కనిపించినాయా? ఎస్. ఎస్, ప్రైజ్ ద లార్డ్. సో 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అని అంటే మనము దాటి వెళ్ళిపోవచ్చు. ఈసావు పిల్లల్లో పుట్టిన ఒక వ్యక్తి తీమాను అని చెప్పుకొని మనం వెళ్ళిపోవచ్చు. కానీ 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అంటే దాంతో కూడిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏంటి అది కూడా చూచుట, దాన్ని మనము 360 డిగ్రీ పర్స్పెక్టివ్ అని అంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? సో విల్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. నేను రైమింగ్ వర్డ్స్ వాడాను 36 అధ్యాయంలో ఉన్న సత్యములని మీ ముందు తీసుకొని వచ్చుటకు. మొదటి 8 వచనాలు హ్యూమిలిటీ. ఈసావు ఒక సమయంలో యాకోబుని ద్వేషించాడు, చంపాలని కోరుకున్నాడు. కానీ అటువంటి వ్యక్తిలో గొప్ప మార్పు వస్తుంది, ఎంతో సాత్వికం కనిపిస్తున్నది. యాకోబు దేవుణ్ణి ఎప్పుడు సంతోషపరచడం ప్రారంభం చేశాడో ఈసావు మనసుని దేవుడు మార్చివేసేశాడు. ఆయన హక్కేంటో జ్యేష్ఠ కుమారుడిగా అది ఆయన వాడలేదు. నేను ఇజ్రాయెల్ దేశంలో ఉంటాను, నా తమ్ముడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మా మంద విస్తరించిందా, భూమి సరిపోవట్లేదా మా మందకి, అయితే ఆయన వెళ్ళిపోవాలి కానీ నేను ఇక్కడే ఉంటానని అలాగా ఆయన హక్కుని వాడుకోలేదు. ఎంతో సాత్వికంతో సీర్ కొండ వైపు ఆయన వెళ్ళిపోయాడు. బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ హ్యూమిలిటీ. థ్యాంక్ యూ బ్రదర్. సో ఎంతో సాత్వికంతో వెళ్ళిపోయాడు. మరి మీకు ఈ సత్యం గుర్తు చేస్తున్నాను, ఎప్పుడు మనం దేవుణ్ణి సంతోషపరచటం విషయంలో ఒక నిర్ణయం తీసుకొని నిలకడగా ఉంటామో, దేవుడు మన చుట్టూన్న శత్రువులను కూడా మన మిత్రులుగా మార్చగలుగుతాడు. దాంతో కూడిన వాక్య భాగం మరి సహోదరి శిరీషాతో నేను చదివిస్తాను. మా సామెతల గ్రంథం 16 అధ్యాయం 7 వచనం చదువుమా. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. మన క్రైస్తవ జీవితంలో మనకు కనిపిస్తుంది. మన ఆఫీస్లో మనం ఎక్కడ చదువుకుంటున్నామో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో,
అవును, మన చుట్టూ శత్రువులు ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడు దేవుణ్ణి సంతోషపరచుట మనం ప్రాముఖ్యమైన గురిగా మార్చుకుంటాము. ఆ చుట్టుపక్కల ఉన్న శత్రువులను కూడా దేవుడు మనల్ని మిత్రులుగా మార్చగలుగుతాడు. దట్ ఈస్ ద అప్లికేషన్ పార్ట్ కమింగ్ టు క్రిస్టియానిటీ ఆఫ్ 2025. అమ్మా చదవమ్మా. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయాలి. థ్యాంక్ యూ మా. అలాగే మనము 9వ వచనం నుంచి ఈసావుకి పుట్టిన పిల్లలు వాళ్ళ పేర్లు ఏంటో చదువుకొని వచ్చాము. సావి అంటే జ్ఞానం. ఇప్పుడు ఈరోజు అనిమాసిటీ అంటే వైరం, అలాగే శత్రుత్వం, ఎనిమిటీ, క్రూరంగా ప్రవర్తించుట, దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో అనిమాసిటీ అని అంటారు. ఇప్పుడు తీమాన్లో మనకేం కనిపించిందంటే జ్ఞానం కనిపించింది. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఈసావు సంతానం అని, ఆయన పేరు మనము 36వ అధ్యాయంలో చదువుకోవచ్చు. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. నేను కర్సర్ కూడా పెట్టి చూపిస్తున్నాను, చూడండి. ఆయన ఎవరు? నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ విజయ్. ఇక్కడ చూడండి, తీమాన్ మనం చూసాము. కింద మనం చూస్తే అమాలేక్ మనకు కనిపిస్తున్నాడు. అమాలేక్, బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ అమాలేక్. వీళ్ళు మనకి బైబిల్లో వేరే చోట్లలో కూడా కనిపిస్తారు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను, వంశావళికి దేవుడు ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఇచ్చి ఉన్నాడు బైబిల్లో. ఆ బైబిల్లో మనం వంశావళిని చదవకుండా ముందుకు వెళ్ళిపోతుంటే కొంచెమంది ఎలాగొచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎక్కడి నుంచి ప్రారంభమైంది వాళ్ళ జీవితం అనేది మనకు తెలియకుండా ఉండిపోతుంది. కానీ ఎప్పుడు మనం వంశావళిని జాగ్రత్తగా చదువుతూ వస్తామో అప్పుడు వాళ్ళు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆ విషయాలన్నీ కూడా మనకు తెలుసుంటాయి. అమాలేకులు మనకు బైబిల్లో కనిపిస్తారు. వాళ్ళు ఎప్పుడు కనిపించినా సరే నెగటివిటీయే మనకు కనిపిస్తుంది. ఈ అమాలేకులు ఎంత భయంకరంగా వాళ్ళు ప్రవర్తించారో ఇశ్రాయేలీల పట్ల అది మనం చూద్దాం. ఇంకొకటి నేను ఈరోజు మీతో పంచుకునే ఒక సత్యమేమనగా, దేవుడు మనల్ని ఎలాగా బలపరచగలుగుతాడంటే ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేయగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ అమాలేకుల భయంకరమైన ప్రవర్తన ఎక్కడెక్కడ మనకి బైబిల్లో కనిపిస్తుందో ఒకసారి మనం చూద్దాం. ఈ పిక్చర్ నేను చూపిస్తూ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. దాని తర్వాతనే నేను వాక్య భాగం సహోదరి శిరీషాతో చదివిస్తాను. బ్రదర్ విజయ్, లెట్స్ గో టు ది నెక్స్ట్ లైన్. ఈ పిక్చర్ మీరు చూడండి. ఇక్కడ సైనికులు కనిపిస్తున్నారు, వాళ్ళ ముఖంలో క్రూరత్వం కనిపిస్తున్నది, వాళ్ళ చేతిలో కత్తులు ఉన్నాయి, వాళ్ళ ముందు ప్రజలు నడుచుకొని వెళ్తున్నారు. ఆ ప్రజలు వీళ్ళ వైపు చూస్తున్నారా లేకపోతే చూడట్లేదా? నడుచుకొని వెళ్ళే ప్రజలు, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. మీరు చూస్తున్నారు కదా, పరిగెత్తుతున్నట్టుగా ఉందండి. పరిగెత్తుతున్నట్టుందా లేకపోతే వీళ్ళు వెనకాల నుంచి వస్తున్నారనే విషయం కూడా వాళ్ళకి తెలియకుండా ఉందా? తెలిసి పరిగెత్తుతున్నట్టుగా ఉంది. తెలిసి పరిగెత్తేటట్టుందా? ఇంకెవరైనా చెప్తారా? ఆ పిక్చర్ చూస్తుంటే మీకేం కనిపిస్తుంది? ఆ ముందున్న వాళ్ళు, వెనకాలన్న వాళ్ళు వీళ్ళు యుద్ధం చేయడానికి వస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకు ఉన్నట్టు కనిపిస్తుందా? అన్మ్యూట్ చేసుకోండి. లేదు. ఓకే, సో ఇజ్రాయేలీలు ఒక సంఘటన మీ ముందు తీసుకొని వస్తున్నాను. అది మనం నిర్గమకాండం 17వ అధ్యాయంలో అన్ని వివరాలు చదువుకోవచ్చు. దాని సారాంశము ద్వితోపదేశకాండం 25వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనంలో ఉంటుంది. ఏమనగా, ఇజ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడి కానాన్ వైపు నడుస్తూ వెళ్తుండగా వీళ్ళు వెనకాల నుంచి వచ్చి వాళ్ళ మధ్యనున్న బలహీనులని హతం చేశారంట. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు అడవిలో పులిలు జింకలని వేటాడుట మనం చూస్తాం. అప్పుడప్పుడు డిస్కవరీ ఛానల్లో మనం చూస్తూ ఉంటాం. పులి జింకలని వేటాడుట. ముందున్న జింకలని అది పడుతుందా లేకపోతే వెనకాల బలహీనంగా ఉన్న జింకలని అది పడుతుందా? ఎంత స్పీడ్గా పరిగెత్తలేవో ఆ జింకలని అది పట్టి చంపుతుందా లేకపోతే ముందు బలంగా స్పీడ్గా పరిగెత్తి వెళ్ళే జింకలని చంపుతుందా పులి? బలహీనంగా ఉన్న జింకలు ఏది అంత స్పీడ్గా పరిగెత్తలేవో, పరిగెత్తే సమయంలో ఏది వెనకాల ఉన్నాయో దాన్ని పట్టేస్తుంది పులి.
దాన్ని చంపుతుంది పులి. సో అలాగే ఎవరు వెనకాల నడుచుకొని వస్తుంటారు? చాలా మంది నడుచుకొని వెళ్ళే సమయంలో యూదులు క్యారవాన్ అని అంటారు ఇంగ్లీష్లో. క్యారవాన్ అంటే చాలా మంది కలిసిమెలిసి నడుచుకొని వెళ్ళుట, దాన్ని క్యారవాన్ అని అంటారు. ఎవరు ఉంటారు వెనకాల? పాపం అంత స్పీడ్గా ఎవరు నడవలేరు, బలహీనులు, వృద్ధులు, చిన్నపిల్లలు వాళ్ళ వెనకాల ఉంటారు. వాళ్ళని వీళ్ళు క్రూరంగా హతం చేశారంట. ఒకసారి తీయండి అమ్మా, ఇప్పుడు ఆ వాక్య భాగం చదువుదాము. ఈ అమాలేకుల ప్రవర్తన ఏంటో మనం ఒకసారి చూద్దాము. 25వ అధ్యాయం తీయమ్మా, 17వ వచనం నుంచి 19వ వచనం. బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు వాళ్ళ పట్ల ఏం చేయాలి. యూదులు వాళ్ళు ఇజ్రాయెల్ దేశంలో సెటిల్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనే విషయం బట్టి ఆజ్ఞాపిస్తున్నాడు. ఒకసారి చదువమ్మా. మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకొను. అతడు దేవునికి అమాలేకులు ఏం చేశారో మీరు జ్ఞాపకం చేసుకునుడి. ఎప్పుడు? మీరు సెటిల్ అయినప్పుడు. అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతము చేసెను. వెనకాలున్న బలహీనులని హతం చేశాను. ఎంత క్రూరమైన వ్యక్తులు చూడండి. ముందు ఏదో యుద్ధం చేయాలంటే ముందు నుంచి కూడా రావచ్చు. వెనకాలున్న బలహీనులని క్రూరంగా హతం చేసిరి. కాబట్టి నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తరువాత ఆకాశము కింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలెను. ఇది మరచిపోవద్దు. అమాలేకుల పేరు ఆకాశం కింద తుడిచివేసేయండి. ఎప్పుడు? నేను మీకు కానాన్ దేశంలో సమాధానం ఇచ్చినప్పుడు, వేరే శత్రువుల మీద మీరు విజయం పొందినప్పుడు, అప్పుడు ఎప్పుడు మీ సమాజంలో ఒక స్థిరత అనేది వచ్చిందో అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే అమాలేకులని హతము చేసేయాలి. ఆకాశం కింద వాళ్ళ పేర్లని తీసివేసేయాలి అని దేవుడు అంటున్నారు. ఎందుకంటే మనకందరు కూడా తెలుసు, ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 35వ వచనం ఏముంది? పగ తీర్చుకుండుట దేవుని పని. పగ తీర్చుకుండుట దేవుని పని. సో ఇంకా ఈ అమాలేకులు చేసిన ఇంకొక క్రూరమైన విషయం ఏంటో మనం చూద్దాము. దాని తర్వాత నేను వేరే స్లైడ్స్ మీకు చూపిస్తాను. దావీదు ఆయన సౌల్ దగ్గర నుంచి పారిపోయే సమయంలో జిక్లాగ్ అనే ఒక పట్టణంలో ఉండేవాడు. అంటే అక్కడ కొంచెం భద్రత ఉంది, ఎక్కడున్నా సరే సౌల్ వెంటాడుతున్నాడు, చంపి వేసేస్తాడు అనే భయం బట్టి జిక్లాగ్ అనే ఒక చోటలో దాక్కొని ఉన్నాడు దావీదు. కానీ ఒక సందర్భంలో జిక్లాగ్లో ఆయన ఇంటి వాళ్ళని, పిల్లలని, అలాగే ఆయనతో పాటు ఉన్న వేరే సైనికులు ఎవరెవరు ఉన్నారో దావీదుతో పాటు వాళ్ళు కూడా వాళ్ళ భార్యలని, వాళ్ళని పిల్లల్ని జిక్లాగ్లో విడిచిపెట్టి ఒక పని బట్టి వాళ్ళు వెళ్తారు. అదంతా కూడా మన మొదటి సామెల గ్రంథంకి వచ్చినప్పుడు అన్ని కూడా నేను మీతో పంచుకుంటాను, ఏ పని బట్టి వెళ్తారు. కానీ వాళ్ళు లేని సమయంలో చూడండి, ఇక్కడ వెనకాల నుంచి వచ్చి హతం చేస్తున్నారు ఇజ్రాయేలీలని వాళ్ళు ప్రయాణమై వెళ్ళే సమయంలో అని అంటే అమాలేకులు ఎవరిని గురి చేస్తారు? ఎవరిని టార్గెట్ చేస్తారు? బలవంతులని కాదు, బలహీనులని. ఇప్పుడు ఈ వాక్య భాగం చదివించిన తర్వాత మరి నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. అమ్మా, మొదటి సామెల గ్రంథము 30వ అధ్యాయము 1-2 వచనాలు చదవమ్మా. దావీదును అతని జనులను 3వ దినమున సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిక్లకు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి ఘనులనేమి అల్పులనేమి అందులో నున్న ఆడవారందరినీ చెరపట్టుకొని వెళ్ళిపోయి చంపక వారు తీసుకొని వెళ్ళిపోయారు. దావీదు ఆయనతో పాటు ఉన్న సైనికులు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు జిక్లాకి విరోధంగా వచ్చారా? వాళ్ళు లేనప్పుడు వచ్చారా? చెప్పండి. లేనప్పుడు. ఇక్కడ వృద్ధులు, బలహీనులు, వెనకాల నడుచుకుండే వాళ్ళని హతం చేస్తున్నారు. దావీదు ఆయన చిన్న సైన్యం లేని సమయంలో వాళ్ళు జిక్లాగ్ మీద దండెత్తి వస్తున్నారు. దీన్ని బట్టి వాళ్ళ క్రూరత్వము, వాళ్ళ క్రాఫ్టీనెస్, దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో కన్నింగ్నెస్ మనకు కనిపిస్తుంది. అంటే యుద్ధం కూడా చేయొచ్చు, ధైర్యశాలిగా ఉండొచ్చు, ఒకరొకరిని డైరెక్ట్గా ఎదిరించి యుద్ధం చేయొచ్చు. ఇప్పుడు దావీదు గోలియాతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు.
ఏమన్నా కన్నింగ్నెస్ వాడినట్టు, ఆయన మోసగించినట్లు గోలియాతుని యుద్ధంలో మనకేమైనా కనిపిస్తుందా? లేకపోతే ధైర్యంగా వెళ్ళి యుద్ధం చేశాడా? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. దావీదు గోలియాతు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ధైర్యంగా ధైర్యంగా వెళ్ళాడు. ఏమన్నా మోసగించాడా? వెనకాల నుంచి వచ్చాడా? లేదే. కానీ వీళ్ళు చూడండి, 2 సందర్భాలు మీ ముందు తీసుకొని వచ్చాను. ఒకటి, బలహీనులు వెనకాల భాగంలో ఎవరుంటారు నడుచుకొని వెళ్ళినప్పుడు? బలహీనులు, వృద్ధులు, చిన్నపిల్లలు, వాళ్ళని హతం చేసి జిక్లాగ్లో దావీదు ఆయన చిన్న సైన్యం, అప్పటికి ఆయన రాజు అవ్వలేదు, అందుకే మరీ మరీ చెప్తున్నా, ఆయన చిన్న సైన్యం అనే చెప్తున్నాను కానీ పెద్ద సైన్యం అని చెప్పట్లేదు. ఆ చిన్న సైన్యము దావీదు లేని సమయంలో దండెత్తి వచ్చారు. అంటే వీళ్ళు క్రూరమైన వ్యక్తులు, తర్వాత చాలా కన్నింగ్ వ్యక్తులు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇటువంటి వ్యక్తులు వీళ్ళు. దేవుడు ఏమన్నారు? మిమ్మల్ని నేను ఎప్పుడు కానాన్ దేశంలో స్థిరపరుస్తాను, అప్పుడు మీరు మీరు వెళ్ళి యుద్ధం చేసి అమాలేకుల పేరుని మీరు ఆకాశం కింద తుడిచివేసేయండి. ఆ పని దేవుడు ఎవరికి అప్పచెప్పారు అని అంటే సౌలు రాజుకి అప్పచెప్పారు. ఎవరికి అప్పచెప్పారు? సౌలు రాజుకి. ఇప్పుడు మరి ఇంకొక్కసారి ద్వితోపదేశకాండం 25వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం సహోదరి శిరీష చదివినిపిస్తారు. ఆ సమయంలో మీరు జాగ్రత్తగా వినండి. సహోదరి చదివించిన వాక్య భాగం, ఆమె చదివే వాక్య భాగంని మీరు జాగ్రత్తగా ఫాలో చేయండి. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. చదువమ్మా ద్వితోపదేశకాండం ఇంకొకసారి 17వ వచనం నుంచి 19వ వచనం. వీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా మార్గమున అమాలేకీయులు నీకు చేసిన దానిని జ్ఞాపకం చేసుకుని, అతడు దేవునికి భయపడక మార్గమున నీకు ఎదురుగా వచ్చి నీవు ప్రయాసపడి అలసి ఉన్నప్పుడు నీ వారిలో నీ వెనకనున్న బలహీనులందరినీ హతం చేసింది. కాబట్టి నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశములో చుట్టుపట్లనున్న నీ సమస్త శత్రువులను లేకుండా చేసి, నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దయచేసిన తర్వాత ఆకాశము క్రింద నుండి అమాలేకీయుల పేరు తుడిచివేయవలను. ఇది మర్చిపోవద్దు. జాగ్రత్త వినండి. దేవుని పట్ల భయం లేకుండా, అంటే ప్రజలకి కబురు వెళ్ళింది. ఎలాగా అద్భుత రీతిగా దేవుడు అక్కడ ఎన్నో అద్భుతాలు చేసి ఐగుప్తులో వాళ్ళని విమోచించాడు అనే మాట అందరికీ తెలిసింది. వీళ్ళకి విరోధంగా వెళ్తే దేవునికి విరోధంగా వెళ్తున్నామని తెలిసి కూడా దేవుని పట్ల భయభక్తి లేకుండా క్రూరంగా ప్రవర్తించారు. ఇప్పుడు జాగ్రత్త వినండి. కొత్త నిబంధనలో ఎలాగా దేవుడు సంఘం మధ్యన సంబంధం ఉందో, అలాగే పాత నిబంధనలో మనం గమనిస్తే ఇజ్రాయేలీలు దేవుడి మధ్యన సంబంధం అంత సమీపంగా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సౌలు ఇంకా పౌలుగా మారలేదు. క్రైస్తవులని హింసించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సౌల్ని ఏమని అడుగుతున్నారు దమస్కి రోడ్లో? సౌలా సౌలా, నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు? నన్నెందుకు? ఆ మాటలు ప్రభువారు వేరే రకంగా కూడా అడుగు ఉండొచ్చు. ఏమని అడుగు ఉండొచ్చు అంటే, సౌలా సౌలా, నువ్వు క్రైస్తవుని ఎందుకు హింసిస్తున్నావు? నువ్వు ఎందుకు నా శిష్యులను హింసిస్తున్నావు? నువ్వు సంఘంని ఎందుకు హింసిస్తున్నావు? అలా కూడా ప్రభువారు అడగొచ్చు. కానీ నన్నెందుకు హింసిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఎవరన్నా వచ్చి క్రైస్తవులని కొడితే ఒక జ్ఞాపకం పెట్టుకోండి, యేసుక్రీస్తు ప్రభువారు శిరస్సు అయి ఉంటే మనము ఆయన శరీరం అయి ఉన్నాం. ఎవరన్నా వచ్చి క్రైస్తవులని కొడితే, క్రైస్తవులను హింసిస్తే వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని హింసిస్తున్నారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నేను మిమ్మల్ని అడుగుతున్నా ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి సౌలా సౌలా, నువ్వు క్రైస్తవులను ఎందుకు హింసిస్తున్నావు అంటే లాజికల్గా ఏమన్నా తప్పు ఉందా? క్రైస్తవులనే కదా ఆయన హింసిస్తున్నాడు. అవునా కాదా చెప్పండి? అవునా కాదా? అవునండి. మరి సౌలా సౌలా, నువ్వు ఎందుకు నా శిష్యులను హింసిస్తున్నావు అని అడిగితే ఏమైనా తప్పు ఉందా? లాజికల్గా చెప్పండి. వారి శిష్యులనే హింసిస్తున్నాడు కదా.
లేదండి. లేదు. కానీ సౌలా సౌలా నువ్వు నన్నెందుకు హింసిస్తున్నావు? అలాగే జకర్యా గ్రంథంలో మనం చూస్తే ఎవరన్నా మీకు విరోధంగా వెళ్తే ఆయన ఫింగరు నా కన్ను లోపల పెడుతున్నాడు అని దేవుడు చెప్తారు జకర్యా గ్రంథంలో. అయితే జాగ్రత్త వినండి. దేవుని పట్ల భయం లేకుండా, దేవుని పట్ల భయం లేకుండా, ఇంకా జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదివితే జాగ్రత్త వినండి. వీళ్ళు ఆ వెనకాల ఉన్నోళ్ళని చంపటమే కాదు, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేసి ఆకాశం వైపు విసిరేశారంట. విసిరేసి గేలి చేస్తున్నారంట. దేవుడా ఎక్కడున్నావు నువ్వు వీళ్ళని కాపాడుటకు? ఎక్కడున్నావు వాళ్ళని రక్షించుటకు? మేము చంపటమే కాదు వాళ్ళ శరీరాలను మేము అవమానపరిచాం అని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేసి ఆకాశం వైపు విసిరేశారంట. ఎంత భయంకరమైన వ్యక్తులో ఒకసారి ఆలోచించండి. అందుకే సౌలు రాజు సమయంలో దేవుడు ఏం చెప్పారు అని అంటే, వాళ్ళని కంప్లీట్గా నాశనము చేసేయండి, వాళ్ళని కంప్లీట్గా నాశనము చేసేయండి, ఆకాశం కింద వాళ్ళ పేరు తుడిచివేసేయండి అని అన్నప్పుడు సౌలు రాజు ఇంకా ఏమన్నారు దేవుడు? వాళ్ళ ఆస్తిని మీరు ఆశించకండి. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, అపవిత్రమైన చేతులతో ఏదన్నా ముట్టుకుంటే దేవుని దృష్టిలో అది కూడా అపవిత్రమైపోతుంది. ఆ వాక్య భాగం కూడా నేను చదివిస్తాను. హగాయి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదవమ్మా. లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్ విజయ్ బ్రదర్. అపవిత్రమైన చేత్తో ఏదన్నా ముట్టుకుంటే దేవుని దృష్టిలో అది కూడా అపవిత్రంగా మారిపోతుంది. హగాయి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. శవమును ముట్టుట వలన ఒకడు అంటుబడి అట్టి వాటిలో దేనినైనా ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమాగునని హగ్గయి మరల నడుగుగా యాజకులు అది అపవిత్రమాగునని నలిరి. ఈ మాట నేను మరి మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఏమన్నా అంటే, ఈ లోకంలో ఆదాము పాపం చేసిన తర్వాత అపవిత్రమైనదే స్ప్రెడ్ అవుతుంది, కానీ పవిత్రమైనది స్ప్రెడ్ అవ్వట్లేదు. ఇప్పుడు సింపుల్ పాయింట్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఒక వ్యక్తికి COVID-19 ప్రాబ్లం ఉంది. ఆయన నా స్నేహితుడు. అయ్యో COVID-19తో బాధపడుతున్నాడే అని నేను వెళ్ళి ఆయనను హత్తుకుంటే నా మంచి ఆరోగ్యం ఆయనకు అంటుకుంటుందా, లేకపోతే COVID-19 నాకు అంటుకుంటుందా? మీరే చెప్పండి. మనకే COVID-19 నాకు అంటుకుంటుంది, అది ప్రాబ్లం. సో అపవిత్రమైనది ఏదన్నా తీసుకుంటే మీ చేతిలో మీ చేయి అపవిత్రం అయిపోతుంది అని దేవుడు అంటున్నారు. ఇంకా ఈ వాక్య భాగం కూడా చదవమ్మా. దేవునికి విరోధంగా వెళ్ళిన వాళ్ళు, ఆ దేవుని ప్రజలకు విరోధంగా వెళ్ళిన వాళ్ళు దేవుని కనిగుడ్డు లోపల చేయబెట్టినట్టు అనే మాట జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. జకర్యా గ్రంథం 2వ యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనగలిసి మిమ్మల్ని దోచుకొనిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. మిమ్మల్ని ముట్టిన వాడు, నా కనుగుడ్డుని ముట్టిన వ్యక్తి. దేవుడు అలాగా ఫీల్ అవుతారు. అంత సమీపమైన సంబంధం కలిగి ఉంటారు ఆయన ప్రజలతో. పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలతో, కొత్త నిబంధనలో క్రైస్తవులతో. సో సౌల్కి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, వాళ్ళ పట్ల కనికరం చూపించకు. వాళ్ళు చాలా భయంకరమైన వ్యక్తులు, వాళ్ళని కంప్లీట్గా హతం చేయి, ఆకాశం కింద వాళ్ళ పేరు తుడిచివేసాయి. ఇంకొకటి ఏంటి, వాళ్ళ ఆస్తిని నువ్వు ఆశించకు. వాళ్ళు ఏమేమి ముట్టారో అదంతా కూడా అపవిత్రమైనది, దాన్ని నువ్వు ఆశించకు. నేను నిన్ను రాజు అయి పెట్టాను ఇజ్రాయెల్ దేశంకి, నీకు కావాల్సిన ఆస్తి ఇచ్చి ఉన్నాను, వాళ్ళ ఆస్తిని నువ్వు ఆశించకు. నీకు కావాల్సిన వెండి, బంగారం, గొర్రెలు, మేకలు అన్నీ కూడా ఇచ్చి ఉన్నాను అని దేవుడు చెప్పినప్పుడు మీకు అందరు కూడా కథ తెలుసు. మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, సౌలు 100% ఒబీడియన్స్ చూపించాడా? 100కి 100% విధేయత చూపించాడా ఆ విషయంలో? చెప్పండి, మీరే అడ్మిట్ చేసుకొని చెప్పండి. నో. ఇక్కడ చూడండి, సామ్యూయల్ ప్రవక్త వచ్చినప్పుడు ఆయన చుట్టూ గొర్రెలు కనిపిస్తున్నాయి. విజయ్ బ్రదర్ ప్లీజ్ పాయింట్ అ కర్సర్. ఆయన చుట్టూ గొర్రెలు కనిపిస్తున్నాయి చూడండి. అదంతా కూడా అమాలేకుల గొర్రెలు. దేవుడు సమృద్ధిగా ఇచ్చి ఉన్నాడు సౌలుకి రాజుగా. ఇంకా సౌలు ఎందుకు ఎన్నుకున్నాడు? సౌలుకి ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? ఎందుకంటే
ఇంకోటి మీరు జాగ్రత్తగా ఫాలో చేసి ఉండొచ్చు. సహోదరి శిరీష చదివినప్పుడు, మీరు స్థిరపడినప్పుడు కానాన్ దేశంలో అప్పుడు మీరు వెళ్ళి అమాలీకులని హతం చేయండి అని దేవుడు అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు అందరు కూడా బైబిల్ చదివిన వాళ్ళని నేను నమ్ముతున్నాను. నేను సహోదరి శిరీషతో నేను ఈ వాక్య భాగం కూడా చదివిస్తాను. న్యాయాధిపతుల గ్రంథము చివరి అధ్యాయం చివరి వచనం చదవమ్మా. కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను. న్యాయాధిపతుల సమయంలో ఇజ్రాయెల్ సమాజంలో నిజమైన స్థిరత ఉండిందా అండి? న్యాయాధిపతుల సమయంలో చెప్పండి. నో. లేదు. ఇప్పుడు ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. ఎందుకు? సౌల్కే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మా న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం చదవమ్మా. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చింది. ప్రతివాడు వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. ఒక స్థిరత అనేది లేదు ఇజ్రాయెల్ సమాజంలో. అందుకే ఆ న్యాయాధిపతుల సమయంలో దేవుడు ఆజ్ఞాపించలేదు. ఏ న్యాయాధిపతి కన్నా చెప్పలేదు వెళ్ళి అమాలీకులతో యుద్ధం చేయండి, అమాలీకుల పేర్లు ఆకాశం కింద తుడిచివేసేయండి అని దేవుడు చెప్పలేదు. కానీ సౌలు సమయంలో స్థిరపరచబడింది ఇజ్రాయెల్ సమాజం. మనం చాలాసార్లు అనుకుంటాం దావీదు ఎక్కడ యుద్ధంకి వెళ్ళినా సరే ఆయనకి విజయమే విజయం అని మనం అంటాం. అవును, నిజమే. దావీదు విధేయత చూపించాడు. ఎక్కడ వెళ్ళినా సరే ఆయనకు విజయమే ప్రాప్తయింది. అంటే ఎక్కడ వెళ్ళినా సరే దేవుని సన్నిధి ఉండింది ఆయనతో పాటు. ఏ యుద్ధం చేసినా సరే ఆయన గెలిచాడు. సౌలు గురించి కూడా అలాగ రాయబడి ఉంది. ఆయన విధేయత చూపించినప్పుడు ఆయన ఎక్కడ వెళ్ళినా సరే విజయమే పొందాడు. దాన్ని బట్టి ఇజ్రాయెల్ సమాజంలో ఒక స్థిరత వచ్చింది, ఒక భద్రత అనేది వచ్చింది. అరే, ఇంకా శత్రువుల దగ్గర నుంచి మనకేం భయపడే అవసరం లేదనే ఆలోచన కలిగి వాళ్ళు జీవించటం స్టార్ట్ చేశారు. ఎక్కడుంది ఆ వాక్య భాగం? సౌలు ఎక్కడ వెళ్ళినా సరే విజయం పొందాడు. సామాన్యంగా ఈ మాటలు దావీదు పట్ల మనం వాడుతూ ఉంటాం, కానీ ఈ మాటలు సౌలు పట్ల కూడా వాడబడింది లేఖనంలో. ఒకసారి తీయమ్మ, మొదటి సామెయలు గ్రంథం 14వ అధ్యాయము. మొదటి సామెయలు గ్రంథం 14వ అధ్యాయము 47వ వచనం నుంచి. మొదటి సామెయలు 14వ అధ్యాయము 47వ వచనం నుంచి. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. మొదటి సామెయలమ్మ 14వ అధ్యాయం 47వ వచనం నుంచి. ఈలాగున సౌలు ఇశ్రాయేలును ఏలుటకు అధికారం నొందిన వాడని నఖముఖాల వారి శత్రువులైన మోయాబీలతోనూ, అమోనియులతోనూ, ఎదోమీయులతోనూ, శోభాదేశపు రాజులతోనూ, ఫిలిష్తీయులతోనూ యుద్ధము చేసింది. ఎవరి మీదికిని అతడు పోయానో వారినందరినీ ఓడించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో దావీదు ఎక్కడ పోయానో ఆయనకి విజయము ఆయన సాధించాడు అనే మాటలు మనకందరికి తెలుసు. కానీ ఈ విషయము, ఇదే మాటలు సౌలు పట్ల కూడా వాడబడింది. ఎందుకంటే అప్పుడు ఆయన విధేయత చూపించాడు. నేను మరి ఇంగ్లీష్లో చదువుతున్నాను. అదే 47వ వచనం. బ్రదర్ విజయ్ కెన్ పాయింట్ అ కర్సర్. ఆఫ్టర్ Saul had assumed rule over Israel, he fought against their enemies on every side. Moab, the Ammonites, the Edomites, the kings of Zobah, and the Philistines. Wherever he turned, he inflicted punishment on them. స్థిరపరచబడిన తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, అరే వెళ్ళి అమాలేకుల పేరు తుడిచివేసేయి ఆకాశం కింద. వాళ్ళు క్రూరమైన వ్యక్తులు, వాళ్ళ ఆస్తిని నువ్వు ఆశించకు అన్నప్పుడు 100% విధేయత చూపించట్లేదు సౌలు. వాళ్ళ ఆస్తిని ఆశించాడు. ఇంకా నేను మిమ్మల్ని అడుగుతున్నా, అమాలేకులు అంత భయంకరమైన దుష్టులై ఉంటే వాళ్ళ రాజు కూడా ఆ స్వభావమే కలిగి ఉంటాడు కదా, అవునా కాదా? అమాలేకుల రాజు ఎలాగుంటాడు? ప్రజల లెక్కనే ఉంటాడు కదా, భయంకరమైన స్వభావం కలిగి ఉంటాడు కదా, అవునా కాదా? చెప్పండి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. అరే, మీరు దేవునికంట ఎక్కువ కరుణ చూపించలేరు, దేవునికంట మీరు ప్రేమ ఎక్కువ చూపించలేరు. హతం చేయండి రా బాబు అని అంటే ఆగాగు రాజుని సౌలు సామ్యలు వచ్చే వరకు ఏం చేయలేదు. సామ్యలు వచ్చి చంపుతున్నాడు. ఒకసారి మొదటి సామ్యల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. సౌలు చంపాడా ఆ భయంకరమైన దుష్టుడు ఆగాగుని? 19వ అధ్యాయం 9వ వచనం. సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెల్లోనూ ఎడ్లలోనూ క్రొవ్విన గొర్రెలు మొదలైన వాటిని మంచి వాటిని నిర్మూలన చేయక కడగా నుంచి పనికిరాని నీచ పశువులన్నింటినీ నిర్మూలన చేసేది. ఆగాగుని ఏం చేయలేదు.
బ్రదర్ యు ఆర్ షోయింగ్ ద రాంగ్ వన్ బ్రదర్. 15:9 చూపించండి. మొదటి సామెల గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ కూడా చూపిస్తున్నారు. చూడండి. బట్ సాల్ అండ్ ద ఆర్మీ స్పేర్డ్ అగాగ్. భయంకరమైన దుష్టుడు వాడు. అండ్ ద బెస్ట్ ఆఫ్ ద షీప్ అండ్ క్యాటల్. సామ్యలు వచ్చిన తర్వాత 33వ వచనంకి వద్దాం. అప్పుడు సామ్యలు చంపుతున్నాడు ఆ దుష్టుడిని. ఒక్కసారి 33వ వచనం చదవమ్మా. అదే 15వ అధ్యాయం కింద వచ్చేయండి విజయ్ బ్రదర్. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడేటకు నీకు బలము చాలదు. 33వ వచనం. అదే 15వ అధ్యాయం 33వ వచనం. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడేటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి 15వ అధ్యాయం అమ్మా. 15:33 15:33. ఇశ్రాయేలు సమూయేలు అమోలేకుల రాజైన ఆగగు నా దగ్గరకు తీసుకుని రండి అని చెప్పాను. ఆగగు సంతోషముగా అతని దగ్గరకు వచ్చి, మరణ శ్రమ నాకు గడిచిపోయానే అని చెప్పగా, సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్టు నీ తల్లికి నీ స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తునీలుగా నరికాను. తుట్టినీళ్ళుగా నరికాడు. ఎవరు? సామ్యల్. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సామ్యల్ వచ్చే వరకు ఆగాగు బతికే ఉన్నాడు అని అంటే ఆయన బంధువులు, ఆయన పిల్లలు, వాళ్ళందరూ కూడా పారిపోవడానికి ఆస్కారం ఉందా లేదా? గివ్ మీ అన్ ఆన్సర్. ఈ ఆగాగు రాజుని సౌలు చంపలేదు, ఆలస్యం చేశాడు అంటే, సామ్యల్ వచ్చే వరకు ఆగాగు ఇంకా బతికే ఉన్నాడు అని అంటే, ఈ ఆగాగు దుష్టుడైన పిల్లలు, ఆయన సంతానం అక్కడి నుంచి పారిపోవడానికి ఆస్కారం ఉందా లేదా? ఎస్, పారిపోయారు. ఎంత భయంకరం. ఇంకా వాళ్ళు బతికే ఉన్నారు, బంధువులు బతికే ఉన్నారు. అందుకేమైంది? మొదటి సామెల గ్రంథం 30వ అధ్యాయానికి మనం వస్తే, అదే అమాలేకులు దావీదు పట్ల ఎట్లా క్రూరంగా ప్రవర్తించారో చూసాం. అదే సౌలు రాజు, మరి చెప్తున్నా, మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అదే సౌలు రాజు దేవుని మాటల పట్ల అన్ని ఆజ్ఞలు పాటించుంటే, అమాలేకులని కంప్లీట్గా హతం చేస్తుంటే, దావీదుకి విరోధంగా, దావీదు లేని సమయంలో జిక్లాగ్లో వాళ్ళు వెళ్ళి ఆ భయంకరమైన కార్యం చేసేదానికి వీలుండేదా? గివ్ మీ అన్ ఆన్సర్. లేదు. చెప్పండి. మొదటి సామెల గ్రంథం 30వ అధ్యాయంతో కూడిన సంఘటనలు మొదటి సామెల గ్రంథం 15వ అధ్యాయం తర్వాతే జరుగుతుంది కదా. ఎస్ ఆర్ నో? అదైతే వినాలని ఉంది నాకు. ఎస్. చూడండి, ఎంతో మంది సౌలు చంపలేదు కాబట్టి వాళ్ళు పారిపోయారు కాబట్టి, మరి ఆ కోబ్రా, ఒక పాము ఒక పుట్టలో దాచుకున్న తర్వాత మరి బయటికి వస్తుంది చూడండి, ఎత్తుతుంది చూడండి. అలాగా మరి మనకి మొదటి సామెల గ్రంథం 30వ అధ్యాయంలో కనిపిస్తుంది. దావీదు ఆయన చిన్న సైన్యం లేనప్పుడు వాళ్ళు జిక్లాగ్ మీద వచ్చి దాడి చేసి దాన్ని తగలబెట్టేసి ఏమేమో దుష్ట కార్యాలు చేసి వెళ్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకా మరి నేను ప్రారంభంలో ఏం చెప్పాను? ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే దేవుడు గెలిచేటట్లు చేస్తాడు. బ్రదర్ విజయ్, పాయింట్ అ కర్సర్ అట్ ది హెడింగ్ స్పిరిచువల్ డిఫీట్ అండ్ స్పిరిచువల్ విక్టరీ. స్పిరిచువల్ డిఫీట్ అండ్ స్పిరిచువల్ విక్టరీ. ఓకే, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఇప్పుడు సౌలు ఎవరు అనేది ఒకసారి ఆయన యాన్సిస్ట్రీని చూద్దాం, ఆయన వంశావళిని మనం చూద్దాం. మొదటి సామెల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవమ్మా. మొదటి సామెల గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. సౌలు యాన్సిస్ట్రీని మనం చూద్దాం. అఫియాకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జనమైన అబీయేలు కుమారుడుకు కీషు అను బెన్యామీనుడు. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతడు సౌలు అను ఒక కుమారుడు. అతనికి సౌలు అను కుమారుడు.
అతడు బహు సౌందర్యం గల యవ్వనుడు. ఇశ్రాయేలు థ్యాంక్ యూ మా. నేను కూడా ఇంగ్లీష్లో చదువుతాను. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ మనకి చక్కగా తెలుగు ఇంగ్లీష్లో డిస్ప్లే చేస్తున్నారు. దేర్ వాస్ ఎ బెంజమినైట్, a man of standing whose name was కిష్. జ్ఞాపకం పెట్టుకోండి, బెంజమిన్ అనే మాట మీకు జ్ఞాపకం పెట్టుకోండి, కిష్ అనే మాట జ్ఞాపకం పెట్టుకోండి. సన్ ఆఫ్ ఏబియల్, సన్ ఆఫ్ జెరార్, సన్ ఆఫ్ బెకోరా, సన్ ఆఫ్ ఎఫియా ఆఫ్ బెంజమిన్. హీ హ్యాడ్ ఎ సన్ నేమ్డ్ సాల్. ఓకే, సో సౌలు బెంజమిన్ గోత్రంకి చెందిన వ్యక్తి, కిష్ కుమార్. దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, ఆయన చేసిన తప్పు కార్యం అవిధేయత చూపించడం అదంతా కూడా మనం చూసాం. అమాలీకుల ఆస్తిని ఆశించకు అంటే ఆశించాడు, వాళ్ళ పట్ల కనికరం చూయించొద్దు అంటే కనికరము చూయించాడు. ఇప్పుడు నేనేం చెప్పాను, సామ్యలు వచ్చే వరకు ఆగాగ్ బతుకున్నాడంటే ఆయన పిల్లలు కూడా పారిపోయి వెళ్ళిపోయారు. ఆ సమయంలో పిల్లలు కూడా పారిపోయి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మనం వెళ్దాం, 500 సంవత్సరంల ముందు వెళ్దాం. ఈ సంఘటన అయిపోయిన తర్వాత 500 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం తీయమా. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. భయంకరమైన దుష్టుడు మనకు కనిపిస్తున్నాడు, హామాన్ అనే వ్యక్తి. ఆయన ఇజ్రాయేలీలను అందరినీ కూడా చంపుటకు భయంకరమైన ప్లాన్ వేస్తున్నాడు. ఆయన ఎవరు చూద్దాం. 3వ అధ్యాయం 1వ వచనం, ఎస్తేర్ గ్రంథం. ఈ సంగతులైన తర్వాత రాజైన అహశ్వరేషు అమ్మెదాత కుమారుడు అగాగీయుడనకు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమున తన దగ్గరగా ఉన్న అధిపతులందరికంటే ఎత్తుగా నుంచను. బాబోయ్ బాబోయ్. బ్రదర్ విజయ్, పాయింట్ అ కర్సర్ ఎట్ దట్ వర్డ్ అగగాయిట్. అక్కడ చూడండి, హామాన్ ఎవరు? అదే ఆగాగు సంతానమే. సామ్యలు వచ్చే వరకు ఆగాగ్ రాజు బతుకున్నాడంటే వాళ్ళ పిల్లలు పారిపోయారని చెప్పాను కదా. అదే వంశావళిలో వచ్చిన ఈ దుష్టుడే హామాను, అగాగీయుడు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల జాగ్రత్త వినండి, అదే ఆలోచన ఉంటుంది కదా. వాళ్ళ తండ్రులు ఇజ్రాయేలీలని ద్వేషించిరి, దేవుని ప్రజలని ద్వేషించిరి, దేవుని ప్రజలని చంపుటకు ప్రయత్నించిరి అని అంటే మరి హామాన్ ఆలోచనలు వేరే రకం ఉంటుందా, హామాన్ స్వభావం వేరే రకం ఉంటుందా? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఈయన కూడా ఇజ్రాయేలీలని ద్వేషించడా, దేవుని ప్రజలని ద్వేషించడా? ఎస్, అదే జరుగుతుంది. చూడండి, సౌలు చేసిన పొరపాటు వలన ఏమేం ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయో. 500 సంవత్సరాల తర్వాత ఈ దుష్టుడు కనిపిస్తున్నాడు. మరి అగైన్ ఐఎమ్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్నేక్. పుట్టలో దాక్కున్న పాము ఇంకా బతుకుంటే మరి బయటికి రాదా ఒక రోజు? మరి పడెత్తదా? ఎత్తుతుంది. 500 సంవత్సరాల తర్వాత బ్రదర్ విజయ్ అగైన్ పాయింట్ అ కర్సర్ అట్ దట్ వర్డ్ అగగాయిట్. చూడండి, హామాన్ ద సన్ ఆఫ్ హమెదతా ద అగగాయిట్. అదే ఆలోచనలు, అదే అమాలీకుల ఆలోచనలు, అదే దేవుని పట్ల ద్వేషం, అలాగే దేవుని ప్రజల మీద ద్వేషం. మా ఒక జ్ఞాపకం పెట్టుకోండి, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రజలు ఎవరు మన ముందు కనిపిస్తున్నారో వాళ్ళని ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి మనం ద్వేషిస్తున్నామంటే దేవుని ప్రజలు ఎవరు మన ముందు కనిపిస్తున్నారో వాళ్ళని మనం ద్వేషిస్తాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దట్ ఈస్ ద క్లియర్ ఎగ్జామినేషన్, క్లియర్ టెస్ట్ టు నో వెదర్ యు లవ్ గాడ్ ఆర్ నాట్. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రజలు ఎవరు మన ముందు భౌతికంగా కనిపిస్తున్నారో వాళ్ళని మనం ప్రేమిస్తాం. మనం దేవుణ్ణి ద్వేషిస్తున్నామంటే భౌతికంగా మన ముందు దేవుని పిల్లలు ఎవరు కనిపిస్తున్నారో, ప్రజలు ఎవరు కనిపిస్తున్నారో వాళ్ళని మనం ద్వేషిస్తాం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అమాలీకులు దేవుణ్ణి ఎప్పుడు ద్వేషించింది. సో అదే స్వభావం కలిగి ఉన్న వ్యక్తి హామాన్. ఓకే, హామాన్ వేసిన ప్లాన్ ఏంటి? ఇజ్రాయేలీలను అందరినీ కూడా చంపి వేసేయాలి. ఇజ్రాయేలీలను అందరినీ కూడా. అద్భుత రీతిగా దేవుడు ఎస్తేర్ని వాడుతున్నాడు, మొర్దెకైని వాడుతున్నాడు, వాళ్ళని దేవుడు కాపాడాడు. కాబట్టి ఆ కాపాడిన సందర్భంని వాళ్ళు జ్ఞాపకం చేసుకొని పురిం పండుగ అనేది ప్రతి సంవత్సరం వాళ్ళు ఆచరిస్తారు. మరి చెప్తున్నారు, అద్భుత రీతిగా దేవుడు వాళ్ళని కాపాడాడు. హామాన్ వేసిన భయంకరమైన ప్లాన్ నుంచి రక్షించాడు. అందుకు ఆ సంఘటనని జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏ పండుగ ఆచరిస్తారమ్మా? అందరు చెప్పండి. పురీం. కొంచెం నాకు వినాలని ఉంది. ఎవరు చెప్పండి? పురీం.
ఉరీం. పురీం. ఉరీం. ఆ పండుగ ఉరీం. వాళ్ళు ఆచరిస్తారు. ఇంకోటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈ హామాన్ లాంటి వ్యక్తులు కంప్లీట్ సాతాన్ చేతిలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీకు అందరు కూడా తెలుసు, సమరయ స్త్రీతో ప్రభువారు మాట్లాడినప్పుడు రక్షణ యూదుల ద్వారా వస్తుందని యోహాను సువార్త 4:22 రాయబడి ఉన్నది. ప్రభువారు చెప్తున్నారు సమరయ స్త్రీతో ఎవరి ద్వారా రక్షణ వస్తుందంట? యూదుల ద్వారా. అది చదవమా ఒక్కసారి, 4:22 యోహాను సువార్త. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. ఎవరి మీరు ద్వారా రక్షణ వస్తుంది? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల నుండి కలుగుచున్నది. రక్షణ యూదుల ద్వారానే వస్తున్నది. ఇప్పుడు మరి మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఎంత సాతాన్ చేతిలో ఈ హామాన్ ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. యూదులను అందరినీ కూడా చంపివేసేస్తే మెస్సయ్య యేసుక్రీస్తు ప్రభువు పుట్టడానికి ఆస్కారం ఉంటుందా అండి? గివ్ మీ అన్ ఆన్సర్. మనం అందరం బైబిల్ స్టడీ చేస్తున్నాం. బైబిల్ లేదండి. స్టడీలో ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంటరాక్టివ్. మనం ఒకరొకరం ఇంటరాక్ట్ అవుతూనే ఉంటాం. చెప్పండి. లేదు. వీలు కాదు. చూడండి సాతాన్ చేతిలో ఎలాగున్నాడు హామాన్. యూదులను అందరినీ చంపివేసేస్తే మరి మెస్సయ్య రావడానికి ఆస్కారం లేదు. మెస్సయ్య వచ్చి రక్షణ ప్రణాళిక పూర్తి చేయడానికి వీల్లేదు. మరి యోహాను సువార్త 4:22 యేసుక్రీస్తు ప్రభువు ఈ మాటలు పలికే దానికి కూడా వీలు ఉండేది కాదు. రక్షణ యూదుల ద్వారే వస్తుంది. వీళ్ళందరినీ చంపాలని కోరుకున్నాడు. కానీ మీరందరూ హల్లెలూయా చెప్తారు. ఈ మాట నేను తీసుకొని వచ్చినప్పుడు నా కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చేసినాయి. ఈ సత్యం నేను గ్రహించినప్పుడు 500 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. స్నేక్ని చంపే ఒక జంతువు ఉంది. అది ఎప్పుడు స్నేక్తో యుద్ధం చేసినా సరే అదే గెలుస్తుంది. ఆ జంతువు ఏం చెప్పండి? ముంగిస. మంగూస్. మంగూస్. వెరీ గుడ్, వెరీ గుడ్. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. ఇక్కడ దాక్కున్న సర్పం బయటికి వచ్చి పడ ఎత్తుతుంది అని అంటే మరి దేవుడు ఒక ముంగూస్ని కూడా అక్కడ పెట్టాడు. ఆ ముంగూసు యాన్సిస్ట్రీ మనం చూద్దాం. ఆయన వంశావళిని మనం చూద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎస్తేర్ గ్రంథం 2:5 చదవమా. బ్రదర్ విజయ్, ప్లీజ్ పాయింట్ a cursor, please show that and point a cursor at wherever I want you to point a cursor. ఎస్తేర్ గ్రంథం 2:5. కూషన్ కోటలో బెన్యామీను విజయ్ ప్లీజ్ షో దట్ స్క్రిప్చర్ పోర్షన్. విజయ్ బ్రదర్ కూడా మనకు చూపిస్తారు. అప్పుడు ఇంకా డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. విజయ్ బ్రదర్ ఎస్తేర్ గ్రంథం 2:5 సహోదరి చదివేటప్పుడు చూపిస్తారు. చదవండి అమ్మా ఇప్పుడు. కూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయిరు వంశస్థుడైన ముద్దకే అను ఒక యూదుడుండెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ విజయ్, పాయింట్ a cursor at Benjamin once again. Point a cursor at Kish once again. చూడండి, బెంజమిన్ మీద కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. మోర్దెకాయి ఏ వంశావళిలో వచ్చాడు, ఏ గోత్రంకి చెందిన వ్యక్తితో మనం చూస్తున్నాం. బెంజమిన్ గోత్రం, కిష్ కుమారుడు అంటే అనగానే ఎవరు గుర్తొస్తున్నారు మీకు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వెరీ గుడ్ శిరీష. సౌల్ రాజు గుర్తొస్తుంది. అవునా? సౌల్ రాజు దేని బట్టి అవిధేయుడయ్యాడు? అనవసరమైన దయ చూపించాడు ఆగాగ్ పట్ల. అనవసరమైన దురాశ తెచ్చుకున్నాడు మనసులో ఆగాగ్ ఆస్తి పట్ల. ఎక్కడ సౌల్ రాజు ఓడిపోయాడో అక్కడ మోర్దెకాయి గెలుస్తున్నాడా మనం చూద్దాం. ఈ విషయం నేను గ్రహించినప్పుడు చిన్న పిల్లోడి వల్ల ఏడ్చాను నేను. ఆర్ యు ఆల్ విత్ మీ? చూద్దాం చరిత్రలో ఏం జరిగిందో. ఒకసారి తీయమ్మా. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఎస్తేర్ గ్రంథం 9:6-10. ఎస్తేర్ గ్రంథం 9:6-10. బ్రదర్ విజయ్, యూ కెన్ గో బ్యాక్ టు ద స్లైడ్ షో. అక్కడ శవాలు ఏలాడుతున్నాయి. శవాలు ఏలాడే పిక్చర్ మీద మీరు కర్సర్ పెట్టి చూపించండి. సహోదరి శిరీష ఈ వాక్య భాగం చదివినిపిస్తారు. 9:6-10. అక్కడ శరీరాలు, దేహాలు ఏలాడుతున్నాయి. చదవమ్మా. కూషన్ కోట
కూషాను కోటయందు యూదులు 500 మందిని చంపి నాశనం చేసిరి. ఉమ్. హమ్మెదాత కుమారుడకు యూదులకు శత్రువకు హామాను యొక్క 10 మంది కుమారులైన వర్షం దాత దప్లోను అస్పాత Brother ఓరాత Vijay, point a cursor at these fellows who are hanging there. అదల్య అరిదాత పరమష్త అరిదై వైజాత అని వారిని చంపిరి. అయితే చాలమ్మా చాలు. హామాను కొడుకులను అందరినీ చంపిరి. సౌలు అనవసరమైన కనికరం చూపించాడు. ఆగా పిల్లలు పారిపోయారు. హామాన్ అయితే ఈ 9వ అధ్యాయంకి వచ్చే ముందే ఉరివేయబడాడు, అది మనకు తెలుసు. కానీ హామాన్ కొడుకులు ఇంకా బతికే ఉన్నారే. ఏం చేశారు? మొర్దెకాయి అయిన సైన్యం సౌలు చూపించిన అనవసరమైన కనికరం చూపించలేదు. వెళ్ళి అందరినీ చంపారు, దుష్టులను చంపారు. దేవుడు ఏమన్నారు? ద్వితీయోపదేశకాండం మరి గుర్తు చేస్తున్నాను, 25వ అధ్యాయము 17వ వచనం నుంచి 19వ వచనం. ఆకాశం కింద అమాలేకుల పేర్లను తుడిచివేసేయండి. ఎక్కడ సౌల్ ఫెయిల్ అయ్యాడో అక్కడ మొర్దెకాయి గెలుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. తర్వాత మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దాని తర్వాత ఈ వాక్య భాగం చదివిస్తాను. ఎస్తేర్ గ్రంథంలో ఇప్పుడే మనం చదువుకున్నాం, 3వ అధ్యాయం 1వ వచనం ఇంకొకసారి చదవమా. హామాన్ని ఎలాగ హెచ్చించాడంటే ఆ సమయంలో ఉన్న మాద్య పార్షికుల రాజు. దాని తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. 3వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులైన తరువాత You can show that scripture portion also. 3వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చూడండి, ఎంత చక్కగా విజయ్ బ్రదర్ వెంటనే చూపిస్తున్నారు. చదవమ్మా ఇప్పుడు. ఈ సంగతులైన తరువాత రాజైన అహష్వేరోషు హమ్మెదాత కుమారుడగు అగాగీయుడునగు హామానును గనపరిచి వాని హెచ్చించి వాని పీఠమును తన దగ్గరనున్న అధిపతులు అందరికంటే ఎత్తుగా ఉంచింది. ఇప్పుడు వాడుక భాషలో నేను చెప్తున్నాను. ఆ సమయంలో మాదీయ పార్షికుల రాజు ప్రెసిడెంట్ అయి ఉంటే హామాను వైస్ ప్రెసిడెంట్ అయి ఉన్నాడు. ఇప్పుడు నేను మరి ఒక ప్రశ్న అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు అలాగా హెచ్చింపబడితే హామాను రాజుకి నెక్స్ట్ గానే ఉంటే, ఇక్కడ చూడండి, సీట్ హయ్యర్ దెన్ దట్ ఆఫ్ ఆల్ అదర్ nobles, honored Haman the Agagite, elevating him and giving him a seat of honor higher than that of all the nobles. Okay, so ఇప్పుడు రాజు ప్రెసిడెంట్ అయి ఉంటే ఈయన వైస్ ప్రెసిడెంట్ అయి ఉన్నాడు. అంత విశాలమైన మాదీయ పార్షికుల రాజ్యంలో ఈయన వైస్ ప్రెసిడెంట్ అయి ఉన్నాడంటే ఆస్తిపరుడేనా? అవునా కాదా? బాగా వెండి బంగారం గొర్రెలు అన్ని ఉంటాయా, ఉండవా? గట్టి చెప్పండి. ఎస్ 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 ఎస్. ఇప్పుడు ఏమైంది? 9వ అధ్యాయానికి ఇప్పుడు వద్దాం. చదవమా. గో బ్యాక్ టు 9th chapter. And Brother Vijay also will be showing that same verse 6 to 10. హామాను కొడుకులని చంపిరి. దాని తర్వాత ఏం జరిగాను? 10వ వచనంకి వచ్చేమా. ఆ దినమందు కూషాను కోటయందు చంపబడిన వారి లెక్కకు రాజులకు తెలియజెప్పగా రాజు రాణి అయిన ఎస్తేరుతో అమ్మా 10వ వచనం అమ్మా. అరిదై జైవేదాత వైజాత అను వారిని చంపిరి. అయితే కొల్ల సొమ్ము వారు పట్టుకొనలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కొల్ల సొమ్ము మీద వాళ్ళు చేయి పెట్టలేదు. ఇంగ్లీష్ అంతా చక్కగా ఉంది చూడండి. దే డిడ్ నాట్ లే దేర్ హ్యాండ్స్ ఆన్ ద ప్లండర్. బంగారము వెండి విస్తారంగా ఉండుండొచ్చు హామాన్ ఇంట్లో, గొర్రెలు మేకలు ఏమేమో ఉండుండొచ్చు. ఆ అపవిత్రమైన ఆస్తి మీద వీళ్ళు చేయి వేయలేదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సౌల్ రాజు ఎక్కడ ఓడిపోయాడో, కిష్ కుమారుడు బెంజమిన్ గోత్రంకి చెందిన సౌల్ రాజు ఎక్కడ ఓడిపోయాడో అక్కడే ఇంకొక బెంజమిన్ గోత్రంకి చెందిన మొర్దెకాయి కిష్ కుమారుడు గెలుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమేజింగ్, ఇస్ ఇట్ నాట్? 500 years later మీరు ఎక్కడున్నారు? హల్లెలూయా చెప్పండి. Can I hear some hallelujahs? హల్లెలూయా. Amazing, is it not? హల్లెలూయా. Are you all understanding? బలహీనులై ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే బలవంతులుగా మారుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడు.
ఇజ్రాయెల్ చరిత్రలో బెంజమిన్ గోత్రంకి చెందిన కీష్ కుమారుడైన సౌలు ఎక్కడ ఓడిపోయాడో ఆత్మీకంగా, అదే క్షేత్రంలో ఇంకొక బెంజమిన్ గోత్రంకి చెందిన కీష్ కుమారుడైన మోర్దెకాయ్ గెలుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మా ఆదికాండం 36వ అధ్యాయం, ఇసావు సంతానము తీమాని, ఇసావు సంతానం అమాలేకని చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ బైబుల్ స్టడీ అంటే వి టేక్ అ 360 పర్స్పెక్టివ్. ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుందో లేఖనం, ఒక వాక్య భాగం తీసుకుంటే ఆ వాక్య భాగం మరి ఎక్కడెక్కడ లేఖనంలో కనెక్ట్ అవుతుందో అదంతా మనం ఫోకస్ చేసి చదివి నేర్చుకొని ముందుకు వెళ్ళుటయే బైబిల్ స్టడీ. ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా మనం 37వ అధ్యాయంకి. ఈసావు కొడుకుల్లో తీమాన్ ఉన్నాడు, అమాలేక్ ఉన్నాడు అని చదువుకొని 38వ అధ్యాయంకి వెళ్ళిపోవచ్చు. కానీ తీమాన్ కనెక్షన్ ఎక్కడుంది మరి లేఖనంలో? యోబు గ్రంథంకి మనం వెళ్ళాం. అలాగే అమాలేక్ ఉన్నాడు, ఆయన కనెక్షన్ ఎక్కడుంది మరి లేఖనంలో? చూసాం, ద్వితోపదేశకాండం చూసాం, 1 సామెయేలు గ్రంథం 15వ అధ్యాయం చూసాం, మరి ఎస్తేర్ గ్రంథంకి మనం వచ్చాం. That is called taking a 360 perspective of the Bible study. Are you all with me? So క్రైస్తవులంగా మనము నేర్చుకునే పాఠం ఏంటి? అప్లికేషన్ పార్ట్. ఏ బలహీనత ఉన్నా సరే, ప్రభువా ఆ బలహీనత నిన్ను బలంగా మార్చు ప్రభువా, నీ కృప మీద నేను ఆధారం పడతాను, నీ ఆత్మిక శక్తి మీద నేను ఆధారం పడతాను. అప్పుడప్పుడు నాకు కోపం వచ్చేస్తుంది ప్రభువా, కొంచెం మందిని చూస్తుంటే, వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే, వాళ్ళ పట్ల నా మనసు దీర్ఘశాంతం పుట్టించు ప్రభువా అంటే దీర్ఘశాంతం పుట్టించాడా దేవుడు? నా క్రైస్తవ జీవితంలో చెప్తున్నా, 43 సంవత్సరాలు నేను ప్రభుత్వం నడుచుకొని చెప్పిన మాటలు. ఒక సందర్భంలో ఒక వ్యక్తి పట్ల నేను కోపం చూపించాను, ఎందుకంటే ఆయన నన్ను ఇరిటేట్ చేశాడు, నన్ను రేపాడు అని కోపం చూపించాను. కానీ అదే వ్యక్తి 10 రెట్లు నా కోపంని పెంచుటకు ప్రయత్నించినప్పుడు కొన్ని రోజుల తర్వాత నేను దీర్ఘశాంతుడై ఉండేటట్లు దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దేవుడు మారని దేవుడు. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడ గెలిచేటట్లు చేస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మా పిరికితనం వలన పేతురు ఎన్నిసార్లు బొంకెను? మీరే చెప్పాలి నాకు. పిరికితనం వలన ఎన్నిసార్లు పేతురు బొంకెను? గట్టి చెప్పండి అమ్మా. 3 సార్లు. అదే పేతురుని ధైర్యశాలిగా మార్చి పెంతెకోస్తు దినమున 3,000 ఆత్మలు రక్షించేటట్లు దేవుడు చేశాడు. యేసువే మెస్సయ్య, యేసువే నా ప్రభు అని చెప్పుటకు పేతురులో ఏమైనా పిరికితనం ఉండిందా? పెంతెకోస్తు దినమున అందరి ముందు నించోని ప్రకటిస్తున్నాడు, అందరి ముందు నించోని సువార్త చెప్తున్నాడు, అందరి ముందు నించోని ఆయన సాక్ష్యం పంచుకుంటున్నాడు. 3 సార్లు బొంకిన పేతురు చేత ఎన్ని ఆత్మలు రక్షింపబడినాయమ్మా? 3,000. 3,000. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మన దేవుడు అటువంటి దేవుడు. ఎందుకు యాకోబు యోహాన్కి బోనెర్జెస్ అనే పేరు బోనెర్జెస్ సన్ అనే పేర్లు ఎందుకు వచ్చింది? దాని అర్థం ఏంటి? సన్స్ ఆఫ్ థండర్. కొంచెం టైం అయినా సరే కొంచెం దీర్ఘశాంతులై ఉండండి. మనం ఒక పాఠం నేర్చుకుంటున్నాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుమా. యేసుక్రీస్తు ప్రభు వారే ఎందుకు యాకోబు యోహాన్కి ఒక పేరు పెడుతున్నారు? కారణం ఏంటి? తీయమ్మ మార్కు సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల పేర్లు ఉన్నాయి, అక్కడ యాకోబు యోహాన్కి ప్రభు వారు ఒక పేరు పెడుతున్నారు. ఎందుకు ఆ పేరు పెడుతున్నారు అనేది మనం లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనంకి వస్తే మనకు అర్థమవుతుంది. చదవమ్మా. వారెవరనగా ఆయన పేతురు అనబడిన సీమోను, జెబెదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడైన యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెస్కరును పేరు పెట్టాను. సన్స్ ఆఫ్ థండర్. ఇంగ్లీష్ లో ఏమని ఉంది బ్రదర్ విజయ్? ఇఫ్ ఇట్ పాసిబుల్ ప్లీజ్ షో దట్. సన్స్ ఆఫ్ థండర్. సన్స్ ఆఫ్ థండర్ అంటే ఏంటి? వెంటనే వాళ్ళ కోపం వచ్చేస్తుంది. మామూలుగా పెట్టలేదు ప్రభువారు, వాళ్ళ ప్రవర్తనని గమనించి సమీపంగా చూసి పెట్టిన పేర్లు సన్స్ ఆఫ్ థండర్. అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది అన్నమాట. ఒక సందర్భం
యేసుక్రీస్తు ప్రభువారు గలీలియా ప్రాంతం నుంచి యెరూషలేంకి వెళ్ళేటప్పుడు సమరయ గ్రామం దాటి వెళ్ళాలి. ప్రభువారు ఇద్దరిని పంపిస్తున్నారు. అరే అక్కడ ఒక సత్రం చూడండి, సమరయ గ్రామంలో ఒక సత్రం చూడండి, బుక్ చేయండి, మనము నైట్ అవుట్ అక్కడ చేద్దాం అని చెప్పినప్పుడు బ్రదర్ లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనంకి రండి. అప్పుడు సమరీయులు వీళ్ళని ఏం చేశారు అని అంటే ఇన్సల్ట్ చేశారు. ఇన్సల్ట్ చేసి మేము మీకు చోటు ఇయ్యము, మీరు యూదులు అని అన్నప్పుడు వీళ్ళ ఇద్దరు స్పందన ఎలాగుండిందో మనం చూద్దాం. 54వ వచనంకి వచ్చేమా, 53, 54 చదవమ్మా. లూకా సువార్త 9వ అధ్యాయం 53, 54. ఆయన యెరూషలేమునకు వెళ్ళ నమ్మికుడైనందున వారు ఆయనను చేరుకొనలేదు. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, యెహోవా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారిని తట్టు తిరిగి వారిని గద్దించాడు. థ్యాంక్ యూ మా. అండ్ దే వెంట్ టు అనదర్ విలేజ్. నేను రక్షకుడిని, మనుషులను రక్షించడానికి వచ్చాను కానీ నాశనం చేయడానికి రాలేదు అని మీకు ఫుట్ నోట్స్లో ఉంటుంది. ఓకే, ప్రభు వారి మాటలు పలికేను అని జాగ్రత్తగా వినండి. కరెక్ట్గానే పేరు పెట్టారా మిమ్మల్ని అడుగుతున్నా? యేసుక్రీస్తు ప్రభు సన్స్ ఆఫ్ థండర్ అనేది కరెక్ట్గానే పేరు పెట్టారా? చెప్పండి. వెంటనే కోపం వచ్చేస్తుంది. ప్రభు అగ్ని రప్పిద్దాం, వీళ్ళని భస్మం చేసేద్దాం అని అంటున్నారు. ఓకే, ఇప్పుడు మారు మనసు తర్వాత పెంతెకోస్తు దినం తర్వాత యోహాన్లో ఎంతో మార్పు వస్తుంది. వాళ్ళ అన్నయ్య అయితే యాకోబు అపోస్తల కార్యం 12వ అధ్యాయానికి వచ్చినప్పుడు చనిపోతున్నాడు, హేరోదు చేతిలో చంపబడుతున్నాడు. కానీ యోహాన్ దీర్ఘశాంతుడై ఆత్మికంగా ఎదుగుతూ ఆయన రాసిన మొదటి యోహాన్ 4వ అధ్యాయం 6వ వచనంకి మనం వద్దాం. ఒకసారి చదవమ్మా, మొదటి యోహాన్ 4వ అధ్యాయం 6వ వచనం. యోహాన్ని ఎలాగ మారుస్తున్నాడు దేవుడు మనం చూద్దాం. ఒక సమయంలో సన్ ఆఫ్ థండర్, వెంటనే కోపం తెచ్చుకున్న వ్యక్తి ఇప్పుడు ఎలాగున్నాడు? మనము దేవుని సంబంధం కిందకు వచ్చేయండి బ్రదర్. మనము దేవుని సంబంధము, దేవుడిని ఎరిగిన వాడు. 8వ వచనంకి వచ్చేమా, 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరుగుడు. ఇంగ్లీష్లో నేను చదువుతున్నాను చూడండి. బ్రదర్ విజయ్ పాయింట్ కర్సర్. Whoever does not love does not know God, because God is love. ఈ సత్యము, దేవుడు ప్రేమ స్వరూపి అనే సత్యము దేవుని క్రియలని మనం గమనిస్తే ఆది కాండం నుంచి మనకు అనిపిస్తుంది. దేవుడు ప్రేమ స్వరూపి అనే సత్యము, దేవుని కార్యములు, ఆయన క్రియలను మనం చూస్తే ఈ సత్యం మనకు కనిపిస్తుంది. ఎలాగా? ఆయన క్రియలను మనం గమనిస్తే కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా ఈ మాటలు రాయలేదు. ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు మీరు రాండి, దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట ఉండదు. సువార్తలు మీరు 4 చదవండి, దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట ఉండదు. అపోస్తల కార్యం దాటి రండి, దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట ఉండదు. అలాగే మనము వేరే పత్రికలన్నీ కూడా చదువుకొని వస్తుంటే దేవుడు ప్రేమ స్వరూపి అనే మాట మనకు కనిపించదు. బైబిల్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. యోహాన్ నిలిచి ఉంటున్నాడు, ఆయన పలుకుతున్నాడు దేవుడు ప్రేమ స్వరూపి అని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అండ్ వన్స్ అపాన్ ఎ టైమ్ హీ వాస్ సన్ ఆఫ్ థండర్. ఆర్ యు అండర్స్టాండింగ్? అటువంటి వ్యక్తిని దేవుడు మార్చేశాడు. ప్రేమ ఎలాగుంటుందమ్మా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనం చదివితే, ప్రేమ అన్నిటినీ ఓచును, అన్నిటినీ తాలును. వెంటనే కోపం తెచ్చుకుంటుందమ్మా ప్రేమ? తెచ్చుకోదు. మనం దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని ప్రేమ మనలో కనిపిస్తుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎవరికి ఆ భాగ్యం కలిగింది? ఎవరికి ఆ ధన్యత కలిగింది? దేవుడు ప్రేమ స్వరూపి అనే రాయుటకు ఎవరికి కలిగింది ఆ ధన్యత? మరి అడుగుతున్నా మిమ్మల్ని. యోహాన్. అంతకొక సమయంలో ఆయన ఎవరు? సన్ ఆఫ్ థండర్. ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు దేవుడు చేస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకే హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనంతో నేను స్టార్ట్ చేశాను. వాళ్ళు బలహీనులై ఉండి బలవంతులుగా మార్చబడి. లోతైన మర్మాలున్నాయి బైబిల్లో, లెక్కలేని ధననిధులు ఉన్నాయి బైబిల్లో. అందుకే దేవుడు బైబిల్ స్టడీ ద్వారా ముందు స్టడీ చేత నేర్చుకొని మన హృదయాల్లో
ప్రభువారి పట్ల రుణంని, ప్రేమని మనం నూతనపరచుకోవాలి. బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశము మనం ఎప్పుడు సాధించామని చెప్పగలుగుతామంటే మన హృదయంలో ప్రభువారి పట్ల రుణము, ప్రేమ నేను ముగించి మరి ఫ్లోర్ బ్రదర్ విజయ్ బట్టి ఎంతో వందన, ఈ జూమ్ మీటింగ్ బట్టి ఎంతో ఇద్దరు కూడా ఇజ్రాయెల్, విజయ్ ఈ వేదికని ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఆశీర్వదించండి. ఈ వచ్చిన ప్రతి వ్యక్తి 20 మంది ఉన్నారు తండ్రి, అందరినీ మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు ఈ సమయంలో ఉండొచ్చు, కానీ ఎంతో నూతనపరచబడాలి. మా ప్రేమ, మా నిరీక్షణ, మా విశ్వాసం దేవుని పట్ల నూతనపరచబడాలని మంచి ఉద్దేశంతో వచ్చి ఉన్నారు. తృప్తిపరిచే దేవుడై నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిల్చోబెట్టి సమయంలో మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దానికి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం మాకు నేర్పించిన పాఠములు మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా, ఏ బలహీనత ఉన్నా సరే కృపా ఈ బలహీనతని నా బలంగా ప్రార్థన చేయుటకు ఆ సాత్వికం, ఆ ఉత్సాహం, ఈ వినపములు మేము యేసుక్రీస్తుమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.